తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీకి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. రిటైల్ వైన్ షాపుల కోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది ప్రభుత్వం. దరఖాస్తుదారులు ఎక్కువ ఉంటే లాటరీ పద్ధతిలో లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అడుగుదాం. సోమగోపాల్, తెలంగాణ ఎక్సైజ్ పాలసీ వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ పాలసీని ఖరారు చేశారు. మంత్రి పద్మారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ముఖ్యమంత్రితో క్యాంప్ ఆఫీస్ లో సమావేశం తర్వాత ఈ పాలసీ ఖరారు చేసినట్లు ప్రకటించారు. గత ఏడాది అమలు చేస్తున్న పాత విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించారు. రిటైల్ వైన్ షాపుల కోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. దరఖాస్తులు కోరి ఒకవేళ ఎక్కువ మంది అంటే ఉన్న షాపుల కంటే ఎక్కువ మంది అప్లై చేసుకుంటే లాటరీ పద్ధతిలో ఈ లైసెన్స్లు నిర్ణయం తీసుకున్నారు. అలాగే లైసెన్స్ల కాలాన్ని 2 ఏళ్ల కాల పరిమితిగా నిర్ణయించారు. ఈ సమావేశంలో మరికొంతమంది ఎమ్మెల్యే సిఎస్ రాజు శర్మ కూడా పాల్గొన్నారు. అంటే చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టాలి, గుడంబ నియంత్రణ కానీ ఒక ప్రతిపాదన గతంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దానిపై ప్రజా సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి, అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన రియాక్షన్, ప్రజల నుంచి వచ్చిన స్పందనని దృష్టిలో ఉంచుకొని చీప్ లిక్కర్ ప్రతిపాదనని పక్కకు పెట్టారు. ఆ తర్వాత ఈ పాత పాలసీని గత ఏడాది అమలు చేసిన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఇవాళ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీ అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అంటే గత ఏడాది అమలు చేసిన పాలసీ అమల్లోకి రానుంది. రోజా. రైట్ సోమగోపాల్.